ఏ హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. ఇంకా వీడియోలు అయితే ఏం తీస్తలేను కదా, ఇక చాలా రోజులు అయితే వీడియోస్ అప్లోడ్ చేసి అని వీడియో నిన్న పులిహోర పులుసు పెట్టుంటే ఇక వీడియో తీసి నా స్టైల్ ఎట్లా చేస్తాను అని చూపిస్తున్నా మీకు. ఓకేనా? ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టుకొని నానిన తర్వాత మంచిగా ఒక గిన్నెలో పొడగట్టుకున్న తర్వాత ఇంకా కొంచెం పసుపు, జీలకర్ర మెంతుల పొడి, ఇంకా ఉప్పు, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి, ఇవన్నీ కొంచెం నూనె వేసుకొని ఇవన్నీ మంచిగా మగ్గ పెట్టుకోవాలి. మంచిగా పులుసు మంచిగా చిక్కగా అయినంతసేపు ఉంచుకొని తీసి పక్కన పెట్టుకొని పోసేసుకోవాలి. గిన్నె మాడిపోయింది ఏమనుకోకుండా. ఓకేనా? మా ఇంట్లో పలసటి గిన్నెలు ఉన్నాయి, జర మందం మందం ఏం లేవు, అందుకనే మాడిపోయింది. ఇక పోసు విషయానికి వస్తే కొంచెం జీలకర్ర, ఆవాలు, పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని పసుపు వేసుకొని లాస్ట్లో మంచిగా మగ్గిన తర్వాత నేను చల్లన్నం ఉంటే పులిహోర వేసిన, ఇక మన రైస్ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవడమే. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. బెల్లం కూడా యాడ్ చేసుకోరు, కొంచెం యాడ్ చేసుకోరి, మంచిగా ఉంటుంది ఇంకా టేస్ట్. నేను కూడా వేసిన. ఇంకా నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుడు మర్చిపోకూరి. పులిహోర టేస్ట్ ఉప్పు చెప్పాలి బాగుందండి. చెప్పాలి అనిపెట్టింది, చెప్పాలి ఉంది. సపోజ్